ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఆదివారం నా జీవితంలో జరిగిన ఒక గొప్ప అద్భుతం గురించి మీ అందరితో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే మీ అందరిని నేను ఒక ఫ్యామిలీ లాగా భావిస్తున్నానన్నమాట. అదేవిధంగా ఇదొక చిన్న సాక్ష్యం అని కూడా అనుకోండి. నా ఛానల్లో ఫస్ట్ టైం నా గురించి నేను కొంచెం చెప్పాలి అనుకుంటున్నాను. అదేవిధంగా నా జీవితంలో దేవుడు జరిగించిన ఎన్నో అద్భుతాల్లో కొన్ని మీతో ఇవాళ నేను షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే దేవుని మహిమ గురించి యూట్యూబ్ నా ఛానల్ని ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది అమ్మ గురించి అనమాట. అమ్మ ఒక పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతుందండి. అది ఏ సమస్యో నేను తర్వాత మీ అందరితో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఆ హెల్త్ ప్రాబ్లం వల్లే ఆదివారం ఆమెకి చాలా వాంతులు అయ్యాయి. చెమటలు పట్టేసి ఒళ్ళంతా కూడా చల్లబడిపోయిందనమాట. వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి నేను తీసుకెళ్ళాను. డాక్టర్స్ వాంతులు తగ్గడానికి ఏవో 2 ఇంజెక్షన్లు పెట్టి సెలైన్స్ ఎక్కించారనమాట. అమ్మకి ఇలా కూడా ఇంతకుముందు ఐసీయూలో పెట్టాల్సి వచ్చేదండి. దానివల్ల ఇలాగ ఇన్నిసార్లు ఐసీయూలో పెట్టడం వల్ల, సెలైన్స్ పెట్టడం వల్ల ఆమెకి నరాలు కూడా చాలా సన్నబడిపోయి సెలైన్స్ పెట్టడం అనేది కూడా ఒక టాస్క్ అయిపోయేదండి. అమ్మ అయితే అలాంటి టైంలో ఎంతో నరకం అనిపించేదండి. అలా పెట్టిన తర్వాత కొంచెం సేపటికి తెలియకుండానే వణుకు వచ్చేసిందండి మొత్తం. అంటే ఎప్పుడు కూడా ఆమె లైఫ్లోనే అంత వణుకు రాలేదంట. 3 దుప్పట్లు కప్పానండి, అయినా కానీ తగ్గలేదన్నమాట. మళ్ళీ దానికి ఒక ఇంజెక్షన్ చేశారు. ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత ఫీవర్ వచ్చేసింది. 103.7 వచ్చిందండి. నేనైతే దేవుణ్ణి ప్రార్థించానండి. కీర్తనలు 41:3 నా హృదయలో మెదిలిందండి. యెహోవా అతన్ని రోగశయ్య మీద ఆదుకొనును అని నాకైతే ఆ మాట గుర్తొచ్చిందనమాట. దేవుణ్ణి నన్ను విడిచిపెట్టలేదని అనిపించింది. నాకైతే కొండంత ధైర్యం వచ్చేసిందండి. నాకెంతో బలాన్ని, విశ్వాసాన్ని కూడా పెంచిందండి. ఇంకా స్తుతించడం నేను మొదలుపెట్టాను. ఎలా మొదలుపెట్టానంటే నేను రివర్స్లో మొదలు పెట్టడం స్టార్ట్ చేశానండి. అమ్మకి వాంతులు తగ్గించినందుకు థ్యాంక్ యూ జీసస్, వణుకు తగ్గించినందుకు థ్యాంక్ యూ జీసస్, అదేవిధంగా ఫీవర్ని తగ్గించినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఉన్నానండి. నా మనసులో అనుకుంటూనే ఉన్నానన్నమాట. డాక్టర్స్ అయితే ఆమె సిచ్యువేషన్ చూసేసి ఈరోజు ఉంచేసేయండి ఇక్కడే అనేసి చెప్పి వెళ్ళారనమాట. కానీ దేవుడు నా ఎడల ఎంతో గొప్ప అద్భుతాన్ని, అదేవిధంగా దేవుని కృప చూపించాడండి నా మీద, అమ్మ మీద. అమ్మని 7 o'clock కల్లా డిశ్చార్జ్ చేసేసారనమాట. రివర్స్లో థ్యాంక్ యూ జీసస్ చెప్తూ ఉండటం వల్ల ఇంత గొప్ప అద్భుతం జరిగిందండి అమ్మ విషయంలో. దేవుడు నాతో చెప్పాడు కదండి, రోగశయ్య మీద నిన్ను ఆదుకుంటాను అనేసి. అదేవిధంగా ఆ వాగ్దానాన్ని అమ్మ జీవితంలో ఆ రోజు సాయంత్రమే నెరవేర్చాడండి. అవునండి, దేవుడు చెప్తే ఖచ్చితంగా చేస్తాడు. మనం విశ్వాసం ఉంచాలి ఆయన మీద. నా జీవితంలోనే కాదండి, విశ్వాసం ఉంచితే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడండి. అదేవిధంగా డిశ్చార్జ్ అయ్యాక ఆ రోజు నైట్ నేను ఇంటికి తీసుకొచ్చేసానమాట. ఆ రోజు నైట్ 11 ఆ టైంకి అమ్మకి బీపీ డౌన్ అయిపోయిందండి. 50కి వచ్చేసింది. దేవుణ్ణి మరలా ప్రార్థించాను. అమ్మకి బీపీ నార్మల్ చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ ఉన్నానండి. అలా చేశాక కొంచెం ఆగి చెక్ చేశానన్నమాట. కొంచెం పెరిగింది. అలా స్తుతిస్తూ ఉండగా దేవుడు మరలా అమ్మ జీవితంలో గొప్ప అద్భుతం చేశాడండి. అదేవిధంగా మీరు కూడా మీ విషయంలో ఏదైనా దేవుడు అద్భుత కార్యం చేస్తే తప్పకుండా దేవుని మీరు మహింపరచండి. అది మనకి ఎంతో మంచిది కదండి. అంతే కదండి. మనం ఎగ్జాంపుల్ ఎవరినైనా ఒక 10,000 హెల్ప్ అడిగామనుకోండి, వాళ్ళు మనకు ఆ 10,000 ఇస్తే వాళ్ళ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా మా ఫ్రెండ్ అడిగిన వెంటనే 10,000 ఇచ్చారు, ఇలా హెల్ప్ చేశారు అంటే హెల్ప్ చేసిన పర్సన్కి లోపల ఎంతో హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. నన్ను ఇట్లాగా అందరి ముందు గొప్ప చేస్తున్నాడే అనేసి. అదేవిధంగా విన్నవారికి కూడా హెల్ప్ చేసిన పర్సన్ మీద ఎంతో మంచి ఇంప్రెషన్ వస్తుంది కదా. అదేవిధంగా మనం కూడా అండి, మనల్ని కాపాడుతూ దేవుడు మనకు చేసిన మేలుల విషయమై ఖచ్చితంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి దేవునికి. అవునండి, కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు కావచ్చు, లేదంటే మీరేమైనా సాక్ష్యాలు పంచుకోవాలి అనుకుంటే నాతో షేర్ చేసుకోండి. ఒకవేళ ఆ సాక్ష్యాన్ని అందరికీ తెలియపరిచి దేవుణ్ణి మహింపరచాలి అనుకుంటే వీడియోలాగా కానీ రీల్లాగా కానీ నేను షేర్ చేస్తాను కూడా. నిజం చెప్పాలి అంటే నేను ఒక అన్యురాలిని. నా ఫ్యామిలీలో కానీ మా రిలేటివ్స్లో కానీ ఎవ్వరు కూడా దేవుని నమ్ముకోలేదండి. కానీ దేవుడు అద్భుత రీతిగా నన్ను ఎన్నుకున్నాడు. నా ద్వారా, అదేవిధంగా అమ్మ విషయాల్లో జరిగించే గొప్ప అద్భుత కార్యాల ద్వారా దేవుణ్ణి ఖచ్చితంగా తెలుసుకుంటారనే నమ్మకాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. అదేవిధంగా నేను అమ్మ విషయంలో గత 8 నెలలుగా పడిన కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ ఎన్నో ఉన్నాయండి. అసలు ఒంటరిగా ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే నరకంగా అనిపించేదన్నమాట. కానీ ప్రతి సమస్యలో నేను మనుషులకి చెప్పుకోలేదండి. కేవలం మన దేవునికి మాత్రమే నేను చెప్పుకున్నాను. దేవుని నుంచి ఎంతో ధైర్యాన్ని పొందుకున్నానండి. అమ్మని ఐసీయూలో చాలాసార్లు ఉంచారండి. అలా ఉంచినప్పుడు
ఒంటరిగా నిద్రలేని రాత్రులను ఎన్నో గడిపానండి. కానీ ఏ రోజు భయం అనిపించలేదు. అలసట కూడా రానివ్వలేదండి దేవుడు. అమ్మని పలకరించడానికి రిలేటివ్స్ వస్తూ ఉండేవాళ్ళండి. ఒక అబ్బాయిగా మేము కూడా తిరిగి చేయలేని ఎన్నో పనుల్ని నువ్వు ఒంటరిగా అమ్మతో ఉండి చేసుకున్నావు అనేంతలాగా చెప్పారండి. ఈ ఘనత అంతా కేవలం నాకు మాత్రం చెందదండి, దేవునికి మాత్రమే చెందుతుంది. ఇంత చిన్న వయసులో ఇంత మంచి జ్ఞానం, ఓర్పు, బలం, హాస్పిటల్స్ చుట్టూ తిరగగలిగేటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చింది మాత్రం కేవలం దేవుడేనండి. మన దేవుడే అని గర్వంగా నేను చెప్పగలనండి. శ్రమలు ఉండవని, రావని దేవుడు ఎప్పుడు చెప్పలేదండి. కానీ శ్రమలు వస్తే ఆ శ్రమల్ని ఎదుర్కొనే శక్తిని మనం పొందేలా దేవుడు చేస్తాడు. ఒకప్పుడు నేను గంట ప్రయాణమే చేయలేకపోయేదానండి. చాలా బలహీనురాల్ని, తలనొప్పి వచ్చేసేదనమాట. కానీ ఇప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్ అయ్యానండి. మాది యాక్చువల్లీ గుంటూరు అనమాట. కానీ 1.5 రోజుల్లో నేను హైదరాబాద్ వెళ్ళొచ్చి అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళి నా జాబ్ని కంటిన్యూ చేస్తున్న రోజులు ఎన్నో ఉన్నాయండి. దేవుడు నన్ను అంతగా బలపరిచాడు. సో నేనైతే మాటల్లో చెప్పలేనండి. అదేవిధంగా ఇలాగ ఇంకా నా జీవితంలో దేవుడు జరిగించిన అద్భుతాలను, దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నేను వీడియోలా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తానండి. లేదంటే లైవ్ ఇవ్వడానికి కూడా నేను ట్రై చేస్తాను. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసేయండి. మీరు ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేస్తే నా ఛానల్ని యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుందండి. అప్పుడే నా సాక్ష్యాలు అనేది యూజ్ ఉంటుంది. ఎందుకంటే నేను పెట్టిన షార్ట్స్ 100 మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. కనుక మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయండి. దేవుని సువార్త సేవలో మీరు కూడా ఒక భాగం అవ్వండి. అందరూ కూడా ప్రార్థనలో నాతో ఏకీభవించండి. అత్యున్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈరోజు నన్ను నీ సాక్షిగా నిలబెట్టి కొన్ని వందల మందికి నీ మహిమను ప్రత్యక్షపరిచేలా చేసినందుకు స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఉన్న సమస్యల మధ్య వారికి తోడుగా ఉండి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి నీ సాక్షిగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకోమని, నీకు మహిమ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరి జీవితాన్ని ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు కావచ్చు, సాక్ష్యాలు కానీ పంచుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.